భారత్ పాకిస్తాన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఒక్క భారతీయ పౌరుడు ఇండియన్ ఆర్మీకి మద్దతుగా ఉండాలని హిందూ జాగృతి నాయకులు అయిత బాలరేశం, మాంకల నవీన్ అన్నారు. పాక్ ఆక్రమించుకున్న కాశ్మీర్ ప్రాంతాన్ని భారత్ స్వాధీనం చేసుకోవడానికి ఇదే సరైన సమయమని, ఉగ్రవాదాన్ని పూర్తిగా రూపుమాపి పీఓకేను భారత్ స్వాధీనం చేసుకోవాలన్నారు. ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా హిందూ జాగృతి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సిద్దిపేట మోయిన్పుర వెంకటేశ్వర ఆలయం నుండి మొదలై పూర్వ వీధుల గుండా కొనసాగి శివాజీ చౌక్ వద్ద ముగిసింది. జాతీయ పతాకాల ప్రదర్శనతో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఈ ర్యాలీ కొనసాగింది. ర్యాలీ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. పాకిస్తాన్ ఆశ్రయం కల్పించి పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులను హతమార్చడంతో పాటు ఉగ్రవాదుల స్థావరాలను సైతం భారత ఆర్మీ ధ్వంసం చేయడం పాకిస్తాన్కు చెంపపెట్టు వంటిదన్నారు. ఇలాంటి విపత్కర సమయంలో భారత ఆర్మీకి ప్రజలందరూ తోడుండాలని పిలుపునిచ్చారు. భారత జవాన్లకు మద్దతుగా బలాన్ని చేకూరే విధంగా సిద్దిపేటలోని వ్యాపార సమాఖ్యలు, వివిధ కుల సంఘ పెద్దలతోటి వ్యాపార సమాఖ్యలు, ధార్మిక సంఘాలు ఇలా అన్నింటిని కూడా కదిలించి వారికి మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ బైక్ ర్యాలీలో కూడా పిలవగానే యువ కిషోరాలు బాగా స్పందించి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈరోజు మురళీ నాయక్ కావచ్చు, ఇలా ఎందరో వీర జవాన్లు యుద్ధంలో అమరులవుతూ ఉన్నారు. వారందరికీ కూడా నివాళులు అర్పించడం జరిగింది. మరి భారతదేశంకు పాకిస్తాన్కు మధ్యలో జరుగుతున్న యుద్ధానికి నిరసనగా ఈరోజు సిద్దిపేటలో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇట్టి ర్యాలీలో సిద్దిపేట వ్యాపార సమైక్య మరియు కుల మతాలకు అతీతంగా అందరి సంఘాల వారి ప్రతినిధులు, వారి ఉన్నటువంటి సభ్యులు మరియు కర్షక కార్మిక వారందరూ కూడా ఇటు కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయం చేసినారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మన సైనికులు బార్డర్లో ఉండి వారు కల్పిస్తున్న రక్షణ ద్వారానే ఈరోజు మనం అందరం ఇక్కడ ప్రశాంతంగా ఉండడం జరుగుతుంది. మరి వారు లేని ఎడల మరి మనకెంతో తీవ్రమైన పరిణామాలు ఏర్పడే దిశగా ఉన్నటువంటి ఇప్పటి పరిస్థితిలో వారి మద్దతుకై వారి ప్రోత్సహిస్తూ మరి ఈరోజు వారి కోసమై మనం మద్దతు తెలుపుతూ ఇక్కడ భారీ ఎత్తున ర్యాలీ తీయడం జరిగింది. మరి ఇటు కార్యక్రమంలో కూడా పాత్రికేయ మిత్రులు కానీ పోలీస్ శాఖ వారు కూడా సహకరించారు. మరి ఈ యొక్క విషయాలన్నిటి కూడా దేశవ్యాప్తంగా పరిచయం చేసి మరి అందరిలో భారతీయ మనోన్మాదాన్ని వారి యొక్క మనసులో నింపి భారతీయ గౌరవాన్ని పెంపొందించే విధంగా అందరూ కూడా ఉండాలనే ఉద్దేశంగా మేము కోరుకుంటున్నాము.